బ్రేకింగ్ న్యూస్ లోకి వస్తే టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావుకు చెందిన ఓ అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జుడిపిస్తున్నారు. టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావుకు చెందిన అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ నడిపిస్తాం. విక్రమ్, అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కిషోర్, జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడాలపై గత వారం రోజులుగా కొరడా చూపిస్తున్నారు. చార్మినార్ తో పాటు కూకట్పల్లి, పాతబస్తీ కొన్ని ఏరియాల్లో పాటు ఈ రోజు బంజారాహిల్స్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తా కథనానికి స్పందించిన అధికారులు ఆ కంభంపాటి రామ్మోహన్ రావు రోడ్డును ఆక్రమించి ప్రహరీ గోడను దాంతో పాటు ఒక గదిని కూడా నిర్మించడం జరిగింది. ఆ గదిని జిహెచ్ఎంసీ అధికారులు కూలగొట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మొన్న సికింద్రాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఉన్నాయి. అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగింది. టౌన్ ప్లానింగ్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే పలు ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ ఏరియాలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా కట్టిన కట్టడాలపై కూడా చూపిస్తున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు ఒక 40 నిర్మాణాల వరకు కూల్చివేసినట్లు సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద ఈ వారం 15 రోజుల్లోనే ఈ విధంగా జరుగుతుంది. అధికారులు అక్రమ కట్టడాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. కట్టడాలు ఎవరికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు రాజకీయ ఒత్తిళ్లను పక్కన పెట్టి అక్రమ కట్టడాలు ఎవరి అయినా సరే కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కిషోర్. ఓకే, థ్యాంక్ యూ విక్రమ్.